నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం నాతో పాటు సినీ ఇండస్ట్రీ పెద్దలు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. మాట్లాడదాం. ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఇండస్ట్రీలోని ఇష్యూస్ కొంత కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయనే సందేహాలు కూడా చాలామంది కలుగుతూ ఉన్నాయి. ప్రస్తుత సిచ్యువేషన్లో తమ్మారెడ్డి గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే, బాగున్నారా సార్? లేటెస్ట్ డెవలప్మెంట్ ఉదయమే మీరు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే దానికంటే మీకు తెలిసిన విషయం ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ జరిగింది ఎఫ్ఐఆర్లో ఉన్నదే అంత అన్ని అందరూ పబ్లిష్ చేశారు కదా, మీరు చేసే ఉంటారు కదా, సేమ్ అదే ఉంది. మాకు తెలిసింది కూడా అంతే. బట్ దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలి కదా, విట్నెస్లు తీసుకునేదాకా మనం ఏం చెప్పలేము. మేము ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేసాము. సో నౌ టు గో త్రూ ద విట్నెసెస్. ఇద్దరులోనూ వచ్చేవాళ్ళు ఉంటారు కదా, పేర్స్ వస్తుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎవరితో తెలిస్తే తెలుస్తుంది. మేము రెగ్యులర్ మా ఇంట్రాగేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది చేసుకుంటాం. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. యాక్చువల్గా పార్టీ నుంచి జనసేనలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇమీడియట్గా ఈ వార్త బయటికి రాగానే తనని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నిజాలు ఏంటి, ఎవరిది ఆరోపణ, ఇరికించే ప్రయత్నం, ఇది నిజమైన మరకేనా, బురద చల్లారా అనేవి కూడా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా చెప్పాలంటే అది మంచి మూవ్. వీ షుడ్ అప్రిషియేట్ దట్ పార్టీ. ఏ పార్టీ జనసేన నుంచి ఎవరైనా కానీ మన ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైము, అతను ఒక ఎమ్మెల్సీ ఒకళ్ళు మర్డర్ చేసి తీసుకొచ్చే బాడీ వాళ్ళ ఇంట్లో ఇస్తే ఎమ్మెల్సీని ఏమీ చేయలేదు. పోయిన లాస్ట్ 5 yearsలో లాస్ట్ గవర్నమెంట్లో. సో అంత నీచంగా ఉండకూడదు కదా, అంత క్రైమ్, హీనియస్ క్రైమ్ చేస్తే. మరి అట్లాంటిది ఇప్పుడు ఇది ఒక మెంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైందని కానీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అంటే అంత క్లీన్గా ఉంటేనే పార్టీలు బాగుంటాయి ఏదైనా కానీ. క్లీన్గా కాకుండా నా పార్టీ ఓడు కాబట్టి తప్పు చేసినా కరెక్టే అనుకోవటం కరెక్ట్ కాదు. తప్పు కాకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కదా, టెంపరీ సస్పెన్షనే కదా ఏదైనా కానీ. సో ఐ థింక్ దట్ డిడ్ ఎ రైట్ థింగ్. ఓకే సార్, ఈ అంటే ఆ అమ్మాయి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పేరు మనం మెన్షన్ చేయకూడదు. సో ఆ అమ్మాయి చెప్తూ ఉన్న దాంట్లో వాస్తవాలు మీకు ఏం కనిపించాయి? మోర్ ఓవర్ తన జర్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండింది ఇప్పటి వరకు? ఏం లేదు, ఆమె చెప్పింది. ఆ ఎఫ్ఐఆర్లో మనకి అందరం తెలుసు కాబట్టి అదే జరిగింది. అది ఇద్దరు కన్ఫర్మ్ చేసింది. ఇద్దరు 2 సైడ్ల నుంచి అది కన్ఫర్మ్డ్. అండ్ ఆమె సాంగ్స్ కూడా చేస్తుంది. ఒక సాంగ్ ఏదో బాంబే పేరు మీద బాంబే కార్డుతో చేసింది. ఇప్పుడు తర్వాత మన కార్డుతో కూడా చేస్తాను. సో అవన్నీ ఇద్దరిలోనూ పెద్ద డిఫరెన్స్ ఏమి రాలేదు. 2 రైట్. ఆ కొరియోగ్రాఫర్కి సంబంధించి తను మీడియాకి అందుబాటులో లేరని, హైదరాబాద్లో లేరని, అప్స్కాండ్ అయ్యారని, ఇలా రకరకాల వార్తలు, స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఏముండదు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నాడు. అప్స్కాండింగ్ అనేది నేను డోంట్ నో కానీ షూటింగ్ అని నేను విన్నాను. తెలియదు, కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. అది పోలీసు కేసు కదా, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అవ్వలేదు. ఓకే సార్, కంటిన్యూస్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అది చాలా వైరల్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక 1 week 10 days ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ. అంతకుముందు ఇంకొక ఇష్యూ. సార్ ఇలా ఎందుకు ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది టాలీవుడ్ అంటే? అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటి ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. లాస్ట్ 3-4 months నుంచో 6 months నుంచి దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ టీవీల్లో వాటిల్లో వస్తున్నాయి. నన్ ఆఫ్ దెమ్ ఆర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి కాదు. హేమ గారిది అనుకోండి, ఎక్కడో బెంగళూరులో ఎక్కడో ఏదో జరిగింది. అది పర్సనల్. ఒకవేళ జరిగి ఉంటే పర్సనల్, అది జరగకపోతే అసలు గొడవ లేదు. జస్ట్ బికాజ్ షీఈ్ యాక్ట్రెస్ మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఆపాదించక్కర్లా. అది ఫస్ట్. రెండోది ఇంకోటి ఏదో జరుగుతూ ఉంది ఒక హీరోకి సంబంధించింది, అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, మనకు సంబంధించింది కాదు. ఇదేంటంటే ఈ ఎలిగేషన్స్ ఏంటంటే మనం వర్క్ ప్లేస్లో వాళ్ళకి అవసరానికి వాడుకోవటం అనేది తప్పు. అది ఇది వీ షుడ్ నాట్ ఎంకరేజ్. ఇక్కడ ఏ ప్రొఫెషన్కైనా కానీ. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు నిన్న ఇవన్నీ వచ్చినాక చూస్తే ఐసిఐసిఐ బ్యాంకులో
133 కేసులు వచ్చినాయంట లాస్ట్ ఇయర్ ఓకే. ఉమెన్ హెరాస్మెంట్. సో ఇట్లా చెప్తున్నా పోతే ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఉంటాయి. మనకు కూడా 100 కేసులు ఉన్నాయో తెలీదు, మనకు 1-2 కేసులు ఆన్ రికార్డ్ వచ్చినాయి. సో ఇది జరగకూడదు ఎక్కడైనా కానీ. ఉమెన్ మీద అట్రాసిటీ జరగకూడదు, ఉమెన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. వాళ్ళ అవసరానికి వచ్చారు కదా అని వాళ్ళని చేయకూడదు, చేసుకోవడం తప్పది. ఓకే. సో అలా ఇది ఇండస్ట్రీకి సంబంధించింది. ఎందుకంటే దీన్ని మనం తీసుకుని ఒకవేళ నిజంగా జరిగి ఉంటే మాత్రం ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతో కొంత మనకు ఉంది. మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం, మన చేతుల్లో ఉందా, చేస్తామా చేయలేమా అనేది పక్కన, బట్ లీస్ట్ మనం ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. అది ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం. ఓకే సార్, ఒకవైపు ఇదేదో కుట్ర, దీని వెనక ఏదో కుట్ర జరిగే ప్రయత్నం ఉంది, ఇండస్ట్రీలోని కొంతమంది ఇలా కుట్ర చేస్తున్నారు అనే వార్తలు ఈ ఇష్యూ బయటకు వచ్చేప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నమ్మాలంటారు? నిజంగా కొరియోగ్రాఫర్ పైన కుట్ర చేసి ఇలా ఈ కేసులో ఇరికించేంత పరిస్థితి ఉందంటారా? ఒకవేళ కుట్ర చేస్తే ఎవరు చేసి ఉండాలి? అది వాళ్ళ ఇంటర్నల్గా ఉంటే జరిగి ఉండొచ్చు, బట్ అంత అవసరం ఉంటుందా, ఉండకపోవచ్చు. మనం ఏం చెప్పలేం. ఏ కోణాన్ని మనం తప్పని అనలేం. మన రేపు ఇన్వెస్టిగేషన్లో అది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో, తెలియదు కదా, లేదా తప్పు అవ్వచ్చు. తప్పించుకోవడానికి ఆ కోణం వీళ్ళే ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా అది నిజమైపోయి నిజంగా వీళ్ళు అతని కెరియర్ జడగొడటానికి నా బొట్టుళ్ళు ఎవరిని వచ్చి చెడగొట్టి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. ఓకే సార్, ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు, గతంలో కూడా కొన్ని కేసెస్ని సాల్వ్ చేశామన్నారు. అసలు ఎలాంటి కేసెస్ అవి, ఎంత తీవ్రమైన కేసెస్, వాటిలో మీరు విధించిన, అంటే లైక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం జరిగిందా, వాళ్ళ కార్డ్స్ని తీసుకోవడం జరిగిందా, ఏం శిక్షలు వేశారు వాళ్ళు? అంటే యాక్చువల్ నేను ఇదే ఫస్ట్ కేసు నా వరకు అయితే. నాకు అంతకుముందు ఒక కేసు వచ్చింది, అది ఫాల్స్ కేసు అని చెప్పి దానికి కౌన్సిలింగ్కి పంపించాం, నేను ఉన్న దాంట్లో. ఈ కేసు వరకే ఇది నాకు సెకండ్ కేసు. ఇది మధ్యలో కేసులు మిగిలిన వాళ్ళు చేశారు. ఈ కాన్ఫిడెన్షియల్ మాకు 25 మంది మెంబర్లు. నా కేసులో ఇంకోళ్ళకి చెప్పరు, ఇంకోళ్ళ కేసు మాకు చెప్పరు. ఇట్లా మాకు ఒకరికి వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో ఇవాళ వాళ్ళు చెప్తుంటే 6-7 కేసులు వచ్చినాయి అంటే నాకు నన్ను పిలవలేదు అనుకున్నాను. అప్పుడు తర్వాత నేను అడిగితే చెప్పారు మనం అందుకు 25 మెంబర్స్ మొత్తం. నేను అందరూ 25 వస్తారు అనుకుంటే 5 ఉన్నారు. మొన్న అన్నారు లేదు ఎప్పటికప్పుడు సెపరేట్ ప్యానల్ చేస్తామండి అన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ ఏదైనా కానీ అంత సీరియస్ క్రైమ్ అయ్యి ఉండదు, ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఏదో తీసుకుని ఉంటారు. ఓకే. ఓకే సార్, ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది, అది ఇంకా ఎక్కువైంది, బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు? చూసేది ఏం లేదమ్మా. ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి నేను ఇంత రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాను. అదే నాకు దాంట్లో లేననుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకుంటే మీరు ఇట్లా చెప్తే ఏ మామూలు మీ అమ్మాయిలు అంత తట్టపడు అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం. అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతాభావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్గా వచ్చేసింది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, జెండర్ బయాస్డ్గా మాట్లాడతాం, తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదు. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీస్ ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం. బట్ బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. బయట కంటే చాలా తక్కువ ఉంది. నేను చెప్పడం సీరియస్ గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్. ఇక్కడ లేదు అని నేను చెప్పట్లా, ఉందని నేను చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా. తక్కువ అంటే ప్రతివాడు ఆ పని చేయడమ్మా. అందరూ కాస్టింగ్ కోచ్ అనేది ఉండదు. ఉంది, ఎక్కడో ఉంటుంది, ఉన్న చోట ఉంటుంది, లేని చోట లేదు. ఇప్పుడు కొంతమంది అదే పని మీద ఉండేవాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నా. కొంతమంది అసలు తలెత్తి చూడని వాళ్ళు ఉన్నారు. కొంతమంది పని మాత్రమే చేసుకునే వాళ్ళు ఉన్నారు, పని కోసం పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఉన్నారు.
సో అది ఎవరి క్విట్ ప్రో వాళ్ళు ఎవరి అవసరం వాళ్ళది. సో ఇవన్నిటికీ జరుగుతున్నాయి, అది అన్ని చోట్ల జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నది కొంత ఉంది, 100% కొంత ఉంది. బట్ అది మీరు అన్నట్టు అన్ని చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ ఉందంటే, ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మీకు నేను ఇందాక ఐసీఐసీలో 133 కేసులు అన్నా, మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేశారు ఎప్పుడన్నా? మీకు తెలుసా? మీకు తెలియని కూడా తెలియదు. మీరు మన దగ్గర 6 కేసులు వస్తే మీరు వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే మనకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది, మన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, మనం ఎక్కువ జరుగుతుందని మనం అనుకుంటుంటాం. ఇవాళ సమాజంలో ఎక్కడ పడితే అక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు రోజు మనకి టీవీల్లో చూస్తూనే ఉంటాం, మన 6 నెలల పాప మీద ఎవరో చేశారు, అంతకుముందు 16 ఏళ్ల పాప మీద ఎవరో చేశారు, 12 ఏళ్ల పిల్ల మీద చేశారు. ఇవన్నీ చూసి మనం బాధపడతా ఉన్నాం. ఇవాళ అన్ని కేసులు మనం చూస్తూ ఇవాళ సడన్ గా ఒక కేసు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలోనే మనం ఎట్లా అంటాం? అవన్నీ సినిమా ఇండస్ట్రీ కాదు కదా. బట్ ఇక్కడ చాలా కామన్ గా చూసేవాళ్ళేమో, కానీ ఈ ఇష్యూలో ఉంది ఒక కొరియోగ్రాఫర్ అనేది పక్కన పెడితే, అటువైపు ఉన్న ఒక బాధితురాలు తను ఒక మైనర్ అనే విషయం చాలా కలవరానికి గురి చేస్తుంది. డెఫినెట్ గా అది చాలా ఇంటెన్స్. అంటే మనకు వచ్చేటప్పుడు తెలియదు, కేసు వచ్చినప్పటికి తెలియదు, తర్వాత మనకి ఎంక్వైరీలో బయటపడింది తప్ప మన కేసు వాళ్ళు చెప్పినప్పుడు అసలు మైనర్ని లోపలికి రానివ్వకూడదు కదా. మైనర్ని కొరియోగ్రఫీకే పెట్టుకోకూడదు, కొరియోగ్రఫీగా దేనికి పెట్టుకోకూడదు. దీనికన్నా పెట్టుకుంటే పేరెంట్స్ కన్సెంట్ తీసుకుని పేరెంట్స్ సమక్షంలో చేయాలి. మనం చైల్డ్ ఆర్టిస్ట్ గా మనం వాడాం అనుకోండి, ఆర్టిస్ట్ గా రావచ్చు, వేరే లేబర్ ఎట్టకు చేయనివ్వం. సినిమాలు కాబట్టి సినిమా ఆర్టిస్ట్ గా రానివచ్చు, సినిమా డాన్సర్ అయితే పిల్లలు డాన్సర్లు కావాలనుకుంటే పిల్లల్ని తీసుకోవచ్చు. సో అటువంటివి చేసినప్పుడు ఏంటంటే తల్లిలో తన ఎవరో పక్కన ఉండాలి కంపల్సరీగా, అది రూల్. అది అంటే కొరియోగ్రాఫర్స్ కి కొరియోగ్రఫీలోకి అసలు తీసుకునే కూడదు నా ఉద్దేశంలో. ఏజ్ క్రైటీరియా చాలా మ్యాండేటరీ. డెఫినెట్ గా మేజర్ అవ్వకుండా ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ షూటింగ్లు ఉంటాయి, పేరెంట్స్ ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళు ఎంతో కొంత మెచ్యూరిటీ ఉన్న మనుషులు ఉండాలి కదా. మన చిన్నపిల్లల్ని మైనర్లను పంపించకూడదు. మైనర్లు వస్తే ఏంటంటే మళ్ళీ తల్లిలు తండ్రులు ఎవరో ఒకరు రావాలి, ఇలాంటి తీసుకురావడం కష్టం అవుతుంది. అది కాకుండా ఆ పిల్లలు మరీ డెలికేట్ గా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు తీసుకురావాలి అనేది పాయింట్. సో నాకు తెలిసి ఏజ్ ఫ్యాక్టర్ ఉండాలి. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు ఆ అమ్మాయిని అనేది ఇవన్నీ కొంచెం రేపు ఇన్వెస్టిగేట్ చేస్తే యూనియన్ కూడా తప్పు చేసిందా, లేకపోతే ఆ అమ్మాయి మేజర్ అయినాకే ఈ కార్డు అప్లై చేశారు అంటే లేకుండా కూడా తీసుకెళ్లి ఇతను వాడుకున్నారు ఏమో, ఇవన్నీ కొంచెం డెప్త్ లోకి వెళ్తే కానీ. అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక సినిమాకి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్ మాస్టర్ గా కంటిన్యూ అవుతున్నప్పుడు పూర్తి అంటే గ్రిప్ అంతా కూడా అతని దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఆ మాస్టర్ తనని కొంత లీనియన్స్ తో తీసుకెళ్లి ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అలా ఉంటుందా? ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయొచ్చా కొరియోగ్రఫీ? యాక్చువల్గా అది జరిగినప్పుడు అసలు నిజంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఏదో ప్రైవేట్ ఆల్బమో ఏదో దేనికో యాడ్కో తీసుకెళ్లారు. సో ఇట్స్ నో వే కన్సర్న్ విత్ అస్. బాంబే ఏదో జరిగింది అంటున్నారే, అది సీరియస్ గా చెప్పాలంటే మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయిని సంబంధం వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడు, ఇండస్ట్రీలోకి వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడు మేజర్ అయినాక అనేది ఇప్పుడు అది చూడాలి. అప్లై ఎప్పుడు చేసింది అనేది మనం చూడాలి, తర్వాత చూడాలి. ఈ ఫస్ట్ టైం జరిగినప్పుడు మాత్రం షీ వాజ్ నాట్ ద మెంబర్ ఆర్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, అది ఏదో చిన్న ప్రైవేట్ దానికి. ఓకే, బట్ 2019 నుంచి 2024 చాలా ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. 5 years మధ్యలో 2 years కరోనా పోయింది కదమ్మా. యా, సో ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ వరకు వెళ్ళింది అనేది ఒక $1 million క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఈ $1 million క్వశ్చన్ లేదమ్మా, సింపుల్ కొంచెం కళ్ళు మూసుకుంటే అదే అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆమె చిన్నపిల్ల, ఫస్ట్ ఆ చిన్నపిల్లప్పుడు అది ఏం చేయాలో తెలియదు. ఆమె అక్కడ ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చారు. సో ఉండాలంటే ఇది తెలియని వయసు కదా, ఇట్లా ఉంటేనే పని అవుతుందేమో అనుకుందో, తెలియకుండా జరిగిపోయిందో, ఏదో జరిగి ఉంటుంది. మనం జడ్జిమెంట్ ఇచ్చేసి ఇట్లా జరిగి ఉంటుంది ఊహించాల్సిన అవసరం లేదు. రేపు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి, వచ్చినప్పుడు చెబుదాం. ఇప్పుడు మనం ఊహించుకుని చెప్పుకోవటం ఎందుకు? సో అవన్నీ అయిపోయినాక, ఇప్పుడు ఇది సొంతంగా ఆమె కొరియోగ్రాఫర్ అయిపోయినాక ఇబ్బందులు వచ్చి ఉంటాయి, వాళ్ళకున్న గొడవల్లో ఇదంతా బయటకు వచ్చి ఉంటాయి. ఓకే, బట్ ఎంత జాగ్రత్తగా మెన్స్ ఉండాలి సార్ ఈ ఫీల్డ్లో మీకు అర్థం? ఎందుకంటే అనేక ఇష్యూ మొన్న రాస్తారు మీరు అన్నారు, అది పర్సనల్ ఇష్యూ అయినా తన
రెప్యుటేషన్కి అది చాలా డ్యామేజ్ అయిన అంశం. ఇక్కడ ఈ కొరియోగ్రాఫర్కి సంబంధించి చాలా స్టార్ స్టేటస్ ఉన్న ఒక కొరియోగ్రాఫర్ ఇలాంటి మచ్చలు, ఇలాంటి మరకలు అంటు పెట్టుకుని వాళ్ళ ప్రొఫెషన్ పైన చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమో రేపు అతను క్లీన్గా వస్తాడేమో, లేదా అతనికి ఎలిగేషన్స్ ఉంటే మాత్రం అసలు ఉండడు కదా. ఎలిగేషన్ ప్రూవ్ అయితేనేమో ఉండడు, అవ్వకపోతే క్లీన్గా వస్తే అసలు గొడవ లేదు కదా. సో ఏదైనా జరగవచ్చు కదా. ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మనం ముందు నుంచి ఏం జరుగుతుంది అనేది. ఓకే సార్, ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకి కొరియోగ్రాఫర్ చేసిన వ్యక్తి తను, బాధిత మహిళ. ఇండస్ట్రీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, నిష్పక్షపాతంగా ఎవరి వైపు నిలబడుతుంది అనే ప్రశ్నకు సమాధానం. ఎప్పుడైనా విక్టిమ్కి సింపతి ఉంటుందమ్మా. బట్ ఒకళ్ళు సెలబ్రిటీ అయినప్పుడు సెలబ్రిటీకి ఉండే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, సెలబ్రిటీ కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఎక్కడైనా ఉండేదే కదా. ఇప్పుడు నా మీద ఏదైనా కేసు ఉంది, నన్ను సపోర్ట్ చేసేవాడు నన్ను సపోర్ట్ చేస్తారు. నా మీద ఆవిడ కేసు పెట్టినోడు ఉంటాడు కదా, కేసు పెట్టినోడు నేనంటే అగైనెస్ట్గా. ఇప్పుడు అందరూ మీరు మంచోడు అంటున్నారండి, మీకేంటండి అంటే మనం ఏం చెప్తాం. సో ప్రతి వాళ్ళకి శత్రువులు ఉంటారు, ప్రతి వాళ్ళకి మిత్రులు ఉంటారు. ఓకే, బట్ అవి రాను రాను నీరు గారిపోతాయి, మళ్ళీ కడిగిన ముత్యంలాగా ఆ సదరు స్టార్ స్టేటస్ అనుభవించే వాళ్ళే వస్తారు. ఇండస్ట్రీలో లాస్ట్కి జరిగేది ఇదే అనే కమెంట్ పైన. ఈ ఇండస్ట్రీలో అని మీరు అంటున్నారు. ఇప్పుడు మనం 75 సంవత్సరాలు వచ్చింది, మనకి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. 76 సంవత్సరాల్లో మనకి కరప్షన్ కేసులు ఉన్నాయి. ఎన్ని వేల కేసులు వచ్చినాయి దేశంలో, ఎంతమందికి శిక్ష పడింది? లాలూ ప్రసాద్ యాదవ్కి, జయలలిత గారికి, ఇంకా 2-3 అట్లా అయ్యింది. మిగిలిన వాళ్ళంతా బయటికి ఉన్నారు కదా. అంటే ఎట్లాగే మర్డర్ చేసిన వాళ్ళు. సో ఇక్కడ చట్టంలోకి వచ్చేటప్పటికి రకరకాలు జరగచ్చు. ఇండస్ట్రీ చేస్తుందా, ఇంకోళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరు చేశారు? ఎక్కడికక్కడ రకరకాలు ఉండే. చట్టానికి కళ్ళు లేవు అంటారు, మరి కళ్ళతో చూస్తారా, కళ్ళు లేకుండా చూస్తారా? ఇప్పుడు ఇక్కడ 2 కేసులు ఉన్నాయమ్మా. ఒకటి ఈ పాష్ కమిటీ చేస్తుంది, ఒకటి పోలీస్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో మనకు తెలియదు. 2 తెలియకుండా మనం ఇప్పుడు డెసిషన్లోకి వచ్చి ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. ఇది ఇప్పుడు సపోజ్ పాష్ కమిటీ వీళ్ళు తప్పు చేశారు అని డిసైడ్ అయింది అనుకోండి, వీళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారు. లేదు ఇక్కడ తప్పే జరగలేదు అని పాష్ కమిటీ చెప్పింది, పోలీసుల దగ్గర అతను తప్పు చేశారు అని తెలిసింది అనుకోండి, వాళ్ళు శిక్ష చేస్తారు. సో అక్కడ ఏమీ లేదని తెలిసి ఇక్కడ ఇది వచ్చి ఇది కరెక్ట్ అని తెలిస్తే వీళ్ళు శిక్ష చేస్తారు. 2 ఒకటే అనుకుంటే ఇంకొంచెం శిక్ష కాళ్ళు వేయచ్చు, వీళ్ళు వేస్తారు. ఓకే, బట్ సార్ గతంలో ఎప్పుడు కూడా ఎన్నో ఆరోపణలు, ఎన్నో అలిగేషన్స్ లైక్ శ్రీరెడ్డి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ వరకు కూడా వందలాది ఆరోపణలు వచ్చాయి ఇండస్ట్రీలో. బట్ ఏ రోజు కూడా ఒక ఝాన్సీ గారు, ప్రగతి గారు, లేదంటే అడ్వకేట్ పావని, ఇట్లా తమ్మారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఫిలిం ఛాంబర్లో మాట్లాడిన దాఖలాలు, ఇలాంటి ఒక లైంగిక వేధింపుల కమిటీ, ఒక టీం ఉంది, ఒక వింగ్ ఉంది, ఇది పనిచేస్తుంది, బాధిత మహిళలు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదే మనం తెలుసుకుందాం అనుకుంటే తెలుసుకుంటారమ్మా, తెలుసుకోవద్దు అనుకుంటే తెలుసుకోరు. ఇప్పుడు యాక్టివేట్ అయ్యిందా? నేను చెప్తున్నాను 2013లోనే ఫామ్ డే కమిటీ, నేను జయసుధ గారు మేమందరం కమిటీ ఫామ్ చేసాం. అప్పట్లో చేసి చాలా కాలం రన్ చేసాం. ఆసరా అని ఒక ఆర్గనైజేషన్. నేను పంపిస్తా మీకు, చూడండి. పేపర్ కట్టింగ్ ఉంది నా దగ్గర కూడా. ఇది లేదు చూడండి. నేను మొన్న ఎప్పుడో సడన్గా ఎవరో పంపించారు, సార్ మీరు అప్పుడే పెట్టారు సార్ అని ఎవరో పెట్టారు నాకు. సో అది అంటే మేము చేస్తున్నాం. ఇది కూడా 2018. ఇప్పుడు మీరు ఛాంబర్కి వెళ్తే ఇవాళ నేను చూసా, నేనే అంటించాను. అది తీసేసారు, చించేసారు, ఇంక అక్కడే ఉంది పోస్టర్. సో మనం పలానా అడ్రస్ కాంటాక్ట్ చేయండి అని చెప్పాం. కింద రెడ్ బాక్స్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా వెళ్తే ఛాంబర్ ముందు వెళ్తే బయట ఉంటుంది, దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరైనా ఎనానిమస్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. మనకి మెయిల్ ఐడి ఇచ్చాం, మెయిల్ ఐడిలో పెడితే కూడా ఎనానిమస్గా పెడతాం, పేరు చెప్పకుండా. అట్లాగే కేసులు చూస్తూ సాల్వ్ చేస్తున్నాం. సో మనది ఉంది. తెలుసా తెలియదంటే మేము ఈ పాష్ 2018 తర్వాత వీళ్ళు 3000 మందిని ఇది చేశారు, స్టేట్మెంట్లు తీసుకున్నారు మన వాళ్ళు. అంటే 3000 మంది మహిళలతో మాట్లాడారంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరికీ తెలిసి ఉండాలి, కింద నుంచి పై దాకా తెలిసి ఉండాలి. నేను, ఝాన్సీ, సుప్రియ,
3-4 జనరల్ బాడీ మీటింగ్లకు వెళ్ళాం ఫెడరేషన్లో. ఓకే. వెళ్ళి ఇట్లా ఉమెన్కి ఇది ఉంది అని జనరల్ బాడీస్లోనే చెప్పాం, యూనియన్ జనరల్ బాడీస్లో. సో ఇంతకంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు అప్పట్లో అన్ని అవుట్డోర్ యూనిట్ వ్యాన్లకి అతికిచ్చాం, అది ఇట్లా కమిటీలు ఉన్నాయి మీరు చూసుకోండి. అంటే మీకు ఇంట్రెస్ట్ లేక మీరు చూడలేదు అనుకో, దానికి మేము ఎట్లా బాధ్యులం అవుతాం? మేమంటే ఇండస్ట్రీ అనేది. సో మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. నాకు కంప్లైంట్ ఇస్తానికి వాళ్ళ ధైర్యం రాలి. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఎట్లా 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 అనేదే ప్రాబ్లం. తర్వాత ఏమైపోతుంది, మనం కంప్లైంట్ ఇచ్చినాక మళ్ళీ ఉండవేమో అని, ఇటువంటి అవకాశాలు పోతాయేమో అనే భయం ఉంటుంది కదా, దాంతో మీకు ఎక్కువ మంది రారన్నమాట. సార్, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి చాలా చాలా అలిగేషన్స్ ఎప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అసలు కమిట్మెంట్ ఇవ్వకపోతే మాకు అవకాశాలే రావు, అందుకే తెలుగు నుంచి వస్తూ ఉన్న అమ్మాయిలు యువతులు చాలా మంది అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నారు. చూసి చూసి వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. కమిట్మెంట్ ఇస్తేనే మాకు అవకాశాలు వస్తాయనేది వినిపించే మాట. సో ఇంటెన్స్ అంటే ఆ తీవ్రత ఇప్పటికీ అలానే కొనసాగుతుందా, తగ్గిందా? మీకేమనిపిస్తుంది సార్? ఇంతకు ముందు చేసిన అలిగేషన్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుందా? సిచ్యువేషన్ అలానే ఉంది అనిపిస్తుందా? సిచ్యువేషన్ ఏం లేదమ్మా. ఇప్పుడు మనం మనిషి ఆశాజీవమ్మా. బేసిక్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం అందరము ఎక్కువ, ఇప్పుడు నేను ఇంజనీర్ని, ఇంజనీరింగ్ చేసుకుని నాకు ఉద్యోగం ఉండేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. సినిమా మీద ఇష్టంతోనో ప్యాషన్తోనో అది మానేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నాకు అక్కడ ఉద్యోగం పోయింది, పెళ్ళం పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఇంటికి వెళ్ళి ఏం ముఖం పెట్టుకుని చెప్తాం? సో నాకు తప్పైనా ఒప్పైనా ఇక్కడే కంటిన్యూ చేయాలని నా తాపత్రయం ఉంటుంది. ఇంట్లో మాత్రం పెద్ద మనిషిలాగానే ఉంటాను, ఇక్కడ తప్పుడు పనులు చేయొచ్చు, లేదంటే నాకు అడ్డమైన పని చేస్తుంటే నేను సక్సెస్ కోసం లేకపోతే నా ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికో నా తిప్పలు నేను పడుతూ ఉంటాను. సో అది నేను వేరే మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పాలి, నా సంగతిగా నేను చెప్తున్నాను. సో ఎవరైనా ఇదే ఆలోచనలో ఉంటారు కదా, ఇళ్ల నుంచి పిల్లలు మెజారిటీ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఓ చిన్న వయసులో ఇంట్లో వదిలిపెట్టి వచ్చేస్తారు సినిమా మీద మోస్తూ. వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు, వాళ్ళకు చాలా బాధగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన కొంతమంది ఇక్కడి నుంచి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా పోయి అవకాశాలు పోయి. కొంతమంది పెద్ద టాప్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బట్ సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎట్లా వచ్చింది ఏమొచ్చింది అనేది ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చినా మనం కెనాట్ గెట్ బ్యాక్ అనే పొజిషన్లో ఉండేది ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకి వచ్చే ఇబ్బంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మనం వెనక్కి వెళ్ళలేం కాబట్టి కంప్లైంట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే సర్వైవల్ ఏంటి, అసలు బతకలేం కదా అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ కమిటీ వచ్చినాక దీంట్లో మనం చెప్పదలుచుకుంది అది, మీరు ధైర్యంగా ఉండండి, దానికోసం మీరు ఎవరికి లొంగక్కర్లేదు అని చెప్పడమే మా ఉద్దేశం. మనం ధైర్యంగా పని చేసుకోండి, ఏదన్నా ధైర్యంగా కంప్లైంట్ చేయండి, ధైర్యంగా పని చేయండి. అంటే బట్ ఇక్కడ ఒకటి ఉందమ్మా, నా దగ్గర టాలెంట్ లేకపోతే నేను కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను చెంచాగిరి చేసినా నాకు మళ్ళీ అవకాశాలు ఏం రావు. నాలో కూడా టాలెంట్ ఉండాలి. నేను ఇప్పుడు చాలామంది దుర్మార్గులు టాప్ స్టేజ్లో లేరే వాళ్ళ ఉన్నారు కదా, అంటే వాళ్ళు మంచోళ్ళు కాదనేది చాలామంది తెలిసినా వాళ్ళ పవర్ ముందు కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ ముందు మనం తలంచాల్సి వస్తుంది. సింపుల్. ఓకే. బట్ ఈ బాధితురాలు ఈ కమిటీని ముందుగానే అప్రోచ్ అయింది అని పొద్దున చెప్పడం జరిగింది. ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది? తనకి ఏమి న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది? లేదు, అదేం లేదు. మేము చేస్తున్నాం స్టేట్మెంట్, బాధితురాలు తీసుకున్నాం. తర్వాత సైలెంట్ గా ఎందుకు ఉంది కమిటీ అనేది? సైలెంట్ గానే ఉండాలి, మేము రహస్యంగానే ఉంచాలి. ఇప్పుడు మీడియాలో వచ్చింది కాబట్టి మేము బయటకు వచ్చాం, మేము బయటికి రాము అసలు. అంటే మీరు గోప్యత పాటించాలి, బాధితురాలు కూడా గోప్యత పాటిస్తుంది అని అనుకునే పోలీస్ స్టేషన్ వరకు, అంటే ఇక్కడ న్యాయం జరగలేదు అని వెళ్ళాల్సి వచ్చిందా? కాదనుకోండి. ఇప్పుడు అదే మనం ఏమంటారు, ఈ స్టేట్మెంట్లు తీసుకునే ప్రాసెస్లో ఆ అమ్మాయికి మైనారిటీ ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, డిస్కషన్స్ వచ్చినాయి కదా. సో ప్రాబ్లీ ఆ అమ్మాయి దానికి అట్లా వెళ్తే బెటర్ అనుకుందేమో. సో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగవచ్చో జరగవచ్చు. మీరు ఇందాక అడిగారు, మీరందరూ కలిసి హర్షప్ చేసేస్తారు కదండి అని అన్నారు కదా మీరు. అట్లా అవుతుందనే అమ్మాయి అనుకుందేమో. అనుకున్నప్పుడు ఆ అమ్మాయి సేఫ్టీకి ఆ అమ్మాయికి పోలీస్ దగ్గరికి వెళ్ళిందేమో, ఏదైనా అవ్వచ్చు కదా. మీరు మాట్లాడారా సార్ కమిటీ మెంబర్స్ అంతా బాధితురాలతో?
ఎలా ఉంది తన రెస్పాన్స్? బాగా చెప్తాంటే బాధేస్తుంది, ఏడుపు వస్తుంది, మనకు కూడా ఏడుస్తాము, అంత బ్యాడ్గా ఉంటుంది. సో అంటే సదరు కొరియోగ్రాఫర్ని ప్రతిరోజు మనం వేదికల మీద చాలా చాలా ప్రసంగాలు, నేతల పైన అనేక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పొలిటికల్ పర్సన్గా ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం రకరకాల స్పీచెస్ మనం విన్నాం. బట్ ఒక్కసారిగా ఇలాంటి వార్త తన గురించి వచ్చింది అన్నప్పుడు యాజ్ ఎ సినీ ఇండస్ట్రీ పెద్దగా అదేం లేదమ్మా, ఎవరి మీద ఇంట్లో ఉంటాయి, అన్నీ కొంత పట్టించుకుంటారు, కొన్ని పట్టించుకోరు. ఇవాళ ఇష్యూ అయింది, ఏముందో నడుస్తూ ఉంటుంది. ఓకే సార్, మొన్న హేమా కమిటీ రిపోర్ట్ మీరు చూసుంటారు మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి. ఇక్కడ చాలా చాలా మంది నుంచి వినిపించింది అలాంటి ఒక టీం ఇక్కడ ఫామ్ అయితే బాగుండేదేమో, ఉన్న టీమ్స్ ఇంకా యాక్టివేట్ అయితే బాగుండేవేమో అని చెప్పి. ఇక్కడ ఉందా మా కమిటీ వేశారు, కమిటీ వేసినాక అది ఇందాక 3,000 మందిని చేసామన్నామే, ఆ కమిటీయే చేసింది. ఓకే, ఆ కమిటీలో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ వెళ్ళి 3,000 మందిని ఎంక్వైరీ చేశారు. ఓకే, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసిన దాన్ని మళ్ళీ ఒక ఈ హై లెవెల్ కమిటీ ఉంది కదా, దాంతో వాళ్ళు డిస్కషన్ చేసినాక ఒక నామ్స్ తయారు చేయాలి. ఇప్పుడు మీరు ఆవిడ చెప్పినట్టు, హేమ కమిటీ చెప్పినట్టు ఈ కమిటీ చెప్పాలన్నమాట. అది చెప్పాల్సిన తరుణంలో ఎలక్షన్లు రావటం కానీ, లేట్ అవటం కానీ, ఎందుకంటే ఈ ప్రాసెస్ వీళ్ళు 3,000 మంది నిన్ను చేయటం అనేది, ఇంటర్వ్యూలు చేయటం అనేది దగ్గర దగ్గర 1.5 years పట్టింది. అది అయిపోయినాక మాకు మీటింగ్ పెడితే 3-4 సార్లు పెట్టారు మీటింగు. నేను కమిటీ, హై లెవెల్ కమిటీలో నేను కూడా ఉన్నాను. కోరం లేకపోయింది 2-3 మీటింగులకి. ఆ తర్వాత ఎఫ్డిసిలో చైర్మన్ లేకపోవటం, తర్వాత ఎఫ్డిసి ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చినాక ఇది కొత్త గవర్నమెంట్ రావటం, ఈ 4 నెలలు ఇక్కడ మళ్ళీ ఎఫ్డిసిలో ఎండి కూడా లేకపోవటం, ఇట్లా రకరకాల సమస్యలు వచ్చినాయి అనమాట. ఓకే, తప్ప వేరే. బట్ హేమా కమిటీ లాగా ఒక కమిటీ ఇక్కడ చాలా యాక్టివ్ గా, అగ్రెసివ్ గా ఉంటే టాలీవుడ్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా 2-3 పట్టింది కదమ్మా, ఇది పట్టింది అయిపోయింది. బట్ లాస్ట్ స్టేజ్ లో గవర్నమెంట్ లో మారటంతో కొంచెం తేడా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 1 month లోపల రావచ్చు. మీటింగ్ పెడితే 1 month లో అయిపోతుంది. 1 month లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ రెడీగానే ఉంది. కాబట్టి ఈ హై లెవెల్ కమిటీ ఒకసారి డిస్కస్ చేసుకోవడం, 1 మీటింగ్ 2 మీటింగ్లో చేస్తే మీకు నామ్స్ అని తయారు చేసి పని చేయొచ్చు అనమాట. సో ఇట్ మైట్ టేక్ 1 or 2 months మ్యాక్సిమం, అంతకంటే చేయకూడదు. అంటే మొదలు పెడితే, ప్రాసెస్ మొదలు పెడితే. ఓకే, ఎందుకు సార్ అలాంటి ఒక కమిటీని పూర్తిగా అంటే ఐ మీన్ యాక్టివ్ గా లేకుండా ఈ బిజినెస్ గవర్నమెంట్ మారితే అమ్మా, ఇప్పుడు పూర్వకాలం గవర్నమెంట్ మమ్మల్ని వేశారు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మా పేర్లు వాళ్ళకి నచ్చకపోవచ్చు, పేర్లు మార్చేయచ్చు, వేరే వాళ్ళని తెస్తారు, అది ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళనే ఉంచుతారా లేకపోతే వేరే వాళ్ళని పెడతారా తెలియదు. సో ఇవన్నీ పొలిటికల్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. సో మనం ఇవన్నిటి మీద మనం కామెంట్ ఎక్కడ చేస్తాం. ఓకే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమిటీలు నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఇండస్ట్రీలో ఉందా అనే ప్రశ్నకు మీ సమాధానం? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయం పాలిటిక్స్తో సంబంధం లేదు కదా. ఛాంబర్ వరకు మనకు పాలిటిక్స్తో సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ని మేము ఫాలో అయ్యి మన సంగతి మనం చూసుకుంటూ ఉంటాం. సో మేము క్లీన్గా జరగాలి అనేదే మా ప్రయత్నం. సో 90% బాగా మంచిగా జరుగుతుందని మనం కోరుకోవాలి. జరగదు అని ఎందుకు నెగిటివ్ థింకింగ్తో ఎందుకు మొదలెట్టాలి ఏదైనా? ఐ థింక్ పాజిటివ్గా ఒక స్టెప్ ముందుకు వచ్చారు అందరూ. మంచి జరగాలి, ఇండస్ట్రీలో మంచి జరగాలి. ఆడపిల్లకైనా మగపిల్లకైనా సినిమా ఇండస్ట్రీలు నమ్ముకుని వచ్చిన వాళ్ళు బాగుండాలి, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయబడకూడదు వాళ్ళు. సో ఇది మా ధ్యేయం, చేస్తానికి మా ప్రయత్నం. బట్ ఒక క్వశ్చన్ సార్, హేమా కమిటీ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ కమిటీ తెలుగు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఫామ్ అయ్యి అది పని చేయడం స్టార్ట్ అయితే కనుక చాలా మంది పెద్ద పెద్ద హీరోల చీకటి భాగోతాలు తెర మీదకి వస్తాయి అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నమాట. పిచ్చి మాటలు ఇవన్నీ. ఇప్పుడు మీరు యూట్యూబ్లో తీసుకోండి, ఇప్పుడు ఎవరు కమిటీలు ఏం లేవు కదా. మీరు చెప్పే పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళ మీద యూట్యూబ్లో లేవా? ఇవన్నీ అయ్యేగా వస్తాయి. హేమా కమిటీలు కొత్తవి వచ్చినాయా? హేమా కమిటీలు ఉన్నాయి, అంతకుముందు ఎవరికి తెలియదా? అన్నీ తెలిసినాయే కదమ్మా. ఇప్పుడు మీరు చెప్పే ఈ కమిటీలు ఏదన్నా వచ్చి ఒక హేమా కమిటీయో ఇంకో కమిటీ వేస్తే మేము అన్నీ చెప్పాం అనుకుందాం, కొంచెంసేపు అయ్యే ఉంటాయి.
అప్పుడు ఏం చెప్తారు కొంతమంది యూట్యూబర్స్ అంతా వచ్చి మేము అప్పుడే చెప్పాము అంటారు. అంతగా తప్పేముంటుంది అది. ఓకే సార్, ఒకవేళ మాస్టర్కి సంబంధించి ఇందులో అంటే ప్రాథమిక విచారణ చేసినప్పుడు ఒక అభిప్రాయం మీరు వచ్చి ఉంటారు, ఇంతవరకు ఒక ఆలోచనతో అయితే ఉండుంటారు. ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, హరాస్మెంట్ లేదమ్మా, జరిగింది. అంటే మనం ప్రాథమిక విచారణలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం జడ్జిమెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. మిగిలిన విట్నెస్లు మాట్లాడేదాకా ఏ అభిప్రాయానికి రావలేం. వచ్చినాకే వద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు డిసైడ్ అయిపోయాం అనుకోండి, ఇది తప్పు చేసి ఉంటారని ఎవరి మీద ఇతనైనా అతను ఆయన అనుకున్నాం అనుకోండి, మనం వినేది కూడా బయాస్డ్గా ఉంటాం. ఇప్పుడు మనం క్లీన్గా ఓపెన్గా ఉండి వింటే ఎవరు తప్పు అయితే వాళ్ళకి చేసుకోవచ్చు. ఓకే, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా బ్యాన్ చేస్తున్నారు అనే వార్త ఒకటి వచ్చింది సార్. కదా, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, ప్రెసిడెంట్గా ఉండకూడదు ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా అని చెప్పి ఛాంబర్ నుంచి పంపించాం. ఫెడరేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఓకే, సో మళ్ళీ కొత్త వాళ్ళని అలాట్ చేస్తారు. వైస్ ప్రెసిడెంట్ అవుతాడు, ఏముంటుంది దాంట్లో పెద్ద సస్పెన్షనే కదా. ఏమో క్లీన్గా వస్తే మళ్ళీ అతనే రావచ్చు, క్లీన్గా రాకపోతే అప్పుడు ఎలక్షన్ పెట్టుకుంటారు, లేదా మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు. పెద్ద విషయం కాదు కదా. ఓకే, మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వచ్చినప్పుడు మా అసోసియేషను బాగా సైలెంట్గా ఉంటుంది, విష్ణు గారు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు అనేవి బాగా వినిపిస్తున్నాయి సార్. అంటే మాకి ఏం సంబంధం అమ్మా, ఏం సంబంధం లేదు కదా. మా ఎంతవరకు అంటే వాళ్ళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకే వాళ్ళకి సంబంధం. వాళ్ళు ఎందుకు మాట్లాడాలి, ప్రతిదానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఛాంబర్కి సంబంధించింది, ఛాంబర్ అంటే అన్ని సంస్థలకి కలిపింది అది. సో ఏదైనా రియాక్షన్ మూవీ ఛాంబర్ నుంచి వస్తుంది. సో ఊరికే మనకేదో నాకు తెలియక చాలామంది తెలియక మా అసోసియేషన్ ఇండస్ట్రీకి పెద్ద ఆర్గనైజేషన్ అనుకుంటారు. సపరేట్గా చూడాలి, సపరేట్గా చిన్న ఆర్గనైజేషన్, ఆర్టిస్టుల మార్కే అది కదా. ఇప్పుడు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్లు, 24 క్రాఫ్ట్లు, టెక్నీషియన్స్, స్టూడియో ఓనర్స్, ల్యాబ్లు, ఇవన్నీ కలిపితే ఛాంబరు. ఇన్నిటి మీద వచ్చేది మాట్లాడతాం వదిలిపెట్టి ఇందులో చిన్న బుడంక 800 మంది మెంబర్స్ ఉంది. అది అందులో మళ్ళీ 300 మంది నిజంగా ఉన్నారో లేరో తెలియదు. 500 మంది మెంబర్స్ది వాళ్ళు చేయలేదు కేవలం పెద్దవాళ్ళంతా అందులో మెంబర్, హీరోలంతా మెంబర్లే కాబట్టి వాళ్ళ పేర్లు ఎత్తాం. వాళ్ళకి మనకేం సంబంధం లేదు. ఓకే, సో వన్ మోర్ క్వశ్చన్ సార్. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు గారు ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, హేమా కమిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ కనీసం ఒక స్టేట్మెంట్ కానీ, ఒక లెటర్ కానీ, ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు. ఎందుకు? దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు అటు ఇటు మారుతూనే ఉంటారు. ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ హీరోయిన్స్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు, బైలింగ్వల్ మూవీస్ అవుతున్నాయి. సో ఎందుకు అంత సైలెంట్ ఇట్లాంటి ఇష్యూస్? అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సంగతి నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ అంతకుముందు 18లో గొడవ అయినప్పుడు అతను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని అతను ఐ వాజ్ అగైనెస్ట్ దిస్. అతనే ఆర్టిస్టులందరినీ పట్టుకొచ్చి కూర్చోబెట్టి స్టేట్మెంట్లు ఇప్పించింది అతనే ఇప్పించాడు. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అంటే పబ్లిక్ గా మీకు తెలియదు కదా జరిగింది ఏంటో. ఓకే సార్, కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, ఇండస్ట్రీ పెద్దలు మీలాంటి వాళ్ళు సన్మానం ఏదో చేస్తారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టు. సైలెంట్ వరదలు వస్తే నీళ్ళలోకి వెళ్ళి చేయమంటారు ఏంటి వాళ్ళు చెప్తారు. అందరు ఎంతవరకు వచ్చాయి? అదేం చేస్తారు అవసరమైనప్పుడు. ఈ లోపల ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కొట్టుకుపోతాయి, 2 రాష్ట్రాలు. ఇప్పుడు వెళ్ళి సన్మానాలను పెట్టుకుంటే నవ్వుతారు జనం అంతా. తప్పది. ఓకే, ఇది అయిన తర్వాత టైం వచ్చినప్పుడు చేద్దాం. సో ఇప్పటికైనా టికెట్స్ ఇష్యూస్ కి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని భావించాలంటారా సార్? అది ఎప్పుడు ఉందమ్మా, అది ఊరికే మాట్లాడతాం, టైంపాస్కి మనం మాట్లాడతాం, కానీ అది నడుస్తూనే ఉంటుంది. అది ఉందని పర్మనెంట్ ఏముంటుంది. టికెట్స్ వచ్చినప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు రేట్ పెంచుకుంటున్నారు, పెంచారు కదా మొన్న కూడా. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు, ఈ గవర్నమెంట్ 2-3 సినిమాలకే పోయింది, కానీ తర్వాత అన్ని మామూలుగానే వచ్చినాయి కదా. ఓకే, ఏదో కొంతకాలం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తారో చూడాలి. ఓకే, సో తమ్మారెడ్డి గారు, ఫైనల్లీ వన్ క్వశ్చన్. రీసెంట్గా హైదరాబాద్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఇండిపెండెంట్ బాడీ హైడ్రాకి సంబంధించి మీరు వినే ఉంటారు. అన్ని చుట్టుపక్కలే కొలగొడుతూ ఉంది, బుల్డోజర్ పగలగొట్టింది. సో నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కూల్చివేత పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానిపైన స్పందించలేదు? అంటే ఇందాక నేను చెప్పాను కదమ్మా, పర్సనల్ ఇష్యూస్ని గురించి ఇండస్ట్రీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు.
ఆయన ఒక సెపరేట్ ఎంటిటీ, ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు కన్వెన్షన్ సెంటర్. ఆ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున సినిమా యాక్టర్ది కాదు, నాగార్జున అనే ఇండివిజువల్ది. ఆయన ఇండివిజువల్ ఆయన ఏం చేసుకుంటున్నాడో మాకు సంబంధం లేదు. సినిమా యాక్టర్గా అతని మీద మనం ఏమన్నా చేసి ఉంటే మేము మాట్లాడేవాళ్ళం. సినిమా యాక్టర్గా కాదు చేసింది, ఒక సినిమా అయినా ఏదో వైలేషన్ ఉందని వాళ్ళు చేశారు. ఉందా లేదనేది వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి కదా, మనకు సంబంధం లేదు కదా. మేము వెళ్ళిపోయి మీరు ఏలు పెట్టి అది తప్పో ఒప్పో మాకు తెలియకుండా, మనకి సగం మందికి సగం నాలెడ్జ్ ఉండదు ఇక్కడ ఎవరికి, ఎందుకు వీళ్ళు ఏలు పెడతారు ఎవరన్నా. ఓకే, ఎలా ఉంది సార్ హైదరాబాద్ పందిర్ ఓవరాల్గా మీకు అవగాహన? మంచిదే అది, కానీ ఎప్పుడు ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో 50% ఆక్యుపైడ్ ఉంటాయి అన్నీ, లేకపోతే పర్మిషన్ లేనియో ఉంటాయి. సో ఇందులో ఏంటంటే డబ్బు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏం సామాన్ అంతా పగలు కొట్టేసి మొత్తం లేపేస్తున్నారు. సో పెద్ద బిల్డింగ్, ఇప్పుడు ఇందాక మీరు ఇది మా ఆయనది చెప్పారు, ఆయన కన్వెన్షన్ అన్నారు, అటువంటి అది 30 కోట్లు 20 కోట్లను పోయితే పోయి ఉండొచ్చు. ఆయన బయట దానికి ఆయన ఎఫర్ట్ చేయగలడు. అదే ఎవరు చిన్న చిన్న వాళ్ళు గుడిసెలు చిన్న చిన్న కోలు కొట్టేశారు, దాంట్లో సామాను స్టవ్లు ఏయో పెట్టుకుని ఉంటారు పాపం వాళ్ళు. అవన్నీ పోతే వాళ్ళు కొనాలంటే వాళ్ళు ఎంత పడుతుంది టైము. సో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏమైనా చూపించి చేస్తే, ఎందుకంటే ఆక్యుపై చేస్తున్నప్పుడు వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఆఫీసర్స్ అంతా పర్మిషన్లు ఇచ్చారు, పవర్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇవాళ ఇల్లు కొడుతున్నారు. వాళ్ళు అన్నీ ఉన్నాయంటే మురిసిపోయి అక్కడ ఉంటున్నారు కదా. సో వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని చేసినాక నువ్వు కూలగొడితే బాగుండేది. అది లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు అది. సో దాంతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ ఇప్పుడు చాలా మనం కష్టపడి, మీరు నేను లాంటి వాళ్ళం కష్టాలు పడి ఇక్కడ ఇటువంటి ఫ్లాట్లు ఏదో తీసుకుని ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటున్నాం. ఇది తప్పని తెలిసి సైడ్ వచ్చి పట్టక్కుని కొడితే మన బతికేమైపోతుంది, మన లైఫ్ టైం ఎర్నింగ్ అంతా ఇక్కడే పోతుంది కదా. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు ఫామ్ హౌస్లో, ఆ రోడ్డు మీద కొట్టిన ఫామ్ హౌస్లోనే వాళ్ళకి ఏం బాదు. ఆ ఫామ్ హౌస్లు ఏదో సరదాగా కట్టుకున్నారు, వాళ్ళు వచ్చేది కాదు పెట్టేది కాదు, ఉన్నా పోయినా వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు, వాళ్ళకి అంత ఆస్తులు ఉన్నాయి. బట్ మనం చిన్న వాళ్ళం ఫ్లాట్లో ఉన్నవాళ్ళం కానీ, లేకపోతే చిన్న వాటిల్లో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని చూసుకోవాలి కదా, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఇది అన్నీ చెప్పుకుంటూ ఈ పర్మిషన్లు ఇచ్చి మన ఎలో చేసిన ఆఫీసర్స్ అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నా ఇల్లు కూలగొడుతున్నారు సరే, నా ఇల్లు కడటానికి పర్మిషన్ ఇచ్చిన వాడు కదా దుర్మార్గుడు. నన్ను మోసం చేశాడు, మిమ్మల్ని మోసం చేశాడు. హెస్ చీటెడ్ ది పబ్లిక్ ప్లస్ ద గవర్నమెంట్. అటువంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అది చేసిన రోజున గవర్నమెంట్ గొప్పదని ఒప్పుకోవాలి. ఈ కూలగొట్టగానే హీరోలు అంటాం కాదు, కూలగొట్టడంతో పాటు ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు గొప్ప. ట్రాన్స్పరెంట్ గా ఈ వింగ్ పనిచేస్తుందని నమ్మకం కలిగిందా సార్ ఈ 1 month లో? అది జరిగితే ట్రాన్స్పరెంట్ గా చేసినట్టు ఒప్పుకుంటా. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అని నేను ఒప్పుకోను ఇంకా. అంటే ట్రాన్స్పరెంటే, పాపం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూలగొట్టినవన్నీ నిజంగా తప్పుడుయే, అవి కాదనుకో, మెజారిటీ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాంటి వాళ్ళు అది కాదు అని చెప్తున్నారు, అవును కాదనేది తెలుస్తున్నారు, తర్వాత తెలుస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు నాకు వాళ్ళ మీద ఏం చేస్తావు యాక్షన్? ఇప్పుడు ఎన్కన్వెన్షనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో వాళ్ళు ఎవరో కేసు వేశారు, ఎందుకు ఆపలాడు? 14లో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు కేసు వేశారు, కూలగొట్టేస్తాను బెదిరించారు. అప్పుడు అక్కడ కూడా బుల్డోజర్లు వెళ్ళి చేయలేదు, ఎందుకు చేయలేదు? సో అప్పుడు ఉన్న ఆఫీసర్ల మీద ఏం తీసుకోవాలా? అంతకుముందు 2011లో పెట్టిన దాని మీద ఏం తీసుకోవాలా? కోర్టు కేసు ఉంటే అసలు వీళ్ళు ఎందుకు ఎగరగొట్టారు? మరి వీళ్ళు ఇప్పుడు చేయగలిగినప్పుడు 2014లో వాళ్ళు ఎందుకు చేయాలి? గవర్నమెంట్ 2011లో ఆ గవర్నమెంట్ ఎందుకు చేయాలి? ఇదే కోర్టు ఆర్డర్ని కాదని చెప్పి వీళ్ళు చేసినప్పుడు, అప్పుడు కోర్టు ఆర్డర్ని కాదని వాళ్ళు చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలే? సో అప్పుడు ఎవడెవడు దాంట్లో కల్ప్రిట్, 2014లో ఎవడు కల్ప్రిట్, ఇప్పుడు ఎవడు కల్ప్రిట్, ఎవడో అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు దాన్ని కరెక్ట్ అనుకుంటాం. రైట్ సార్, కాసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్, అంటే అప్డేట్ సార్. జనసేన పార్టీ నుంచి సదర్ కొరియోగ్రాఫర్ని సస్పెండ్ చేసిన తర్వాత బాధిత మహిళకి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి. సో అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చనివి అల్లు అర్జున్ గారికి ఎందుకు నచ్చుతున్నాయి? తను నో అన్నవి ఈయన ఎందుకు ఎస్ అంటున్నారు? అసలు ఆ న్యూస్ మాకు తెలియదమ్మా, అది ఏం తెలీదు, అవునా కాదా అని కూడా తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్. అంటే గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ బాగా అసలు లేవు, నాకు తెలిసి అటువంటి ఇష్యూస్ లేవు. మొన్న కూడా పెట్టాను నేను,
సో గత కొంతకాలంగా కూడా గ్యాప్ ఏదో ఉంది ఈ రెండు gap కుటుంబాలకి. ఎందుకు ఉంటుందమ్మా మీకు gap? తెలిసిన క్లారిటీ ఏంటి సార్? చాలా మందికి కన్ఫ్యూజన్ నాకేం ఉంటుంది. క్లారిటీగా నాకేం తెలియదు. బట్ అంటే ఇండస్ట్రీ లో ఉన్న వ్యక్తిగా. ఇండస్ట్రీలో ఉంటే తెలుస్తుంది రెండు ఇద్దరు మనుషుల మధ్య ఏముందో మనకేం తెలుస్తుంది. మనం బేసిక్ గా నాకు తెలిసి ఏమి ఉండదు. ఒకవేళ ఉందనుకుందాం, ఉన్నా కూడా వాళ్ళు బాగుండాలని మనం అనుకోవాలి, కానీ కొట్టుకోవాలని మనం ఇంకా దాని మీద అప్పుడు చిన్నది ఏదో ఉండి ఉంటుంది అనుకుందాం. దాన్ని వెల్డింగ్ సరిగ్గా చేయాలి, కానీ మంట పెట్టి వెడగొడటానికి ఎందుకు ప్రయత్నం చేయాలి మనం? ఓకే. సో వాళ్ళు అందులో ఫ్యామిలీ కదా, ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అయినప్పుడు మంచి జరగాలని కోరుకుందాం. అటువంటిది ఏమి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళకేం ఉండదు సార్, కానీ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ నేను ఫ్యాన్స్ ఏమీ లేదని పెడితే నన్ను తిట్టారు వాళ్ళంతా. వీళ్ళ ఫ్యాన్స్ కొంతమంది ట్రోలింగ్ తీవ్ర. నన్ను ట్రోల్ చేశారు. ఎలా చూడాలంటారు సార్? అంటే ఒక ఇష్టం ఏం చెప్తాం, ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చేసాం, పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయాం మనం ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నేను ఆలోచించుకోవాలి, నేను మాట్లాడిన దాన్ని నన్ను తిట్టరా, నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడుకోవాలి. నేను ప్రిపేర్ అయితేనే నేను మాట్లాడాలి, లేకపోతే నేను మాట్లాడి రేపు పొద్దున్న నీకు ఫోన్ చేసి ఏమ్మా నువ్వు అట్ట చేసావు ఇట్ట చేసావు అని నేను అడిగితే నువ్వు ముందే ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఇచ్చిన తర్వాత నేను నిన్ను బ్లేమ్ చేయటం ఎందుకు, తప్పు కదా. ఓకే. సో చాలా రోజులుగా ఈ ఫ్యాన్స్ వార్ అయితే చాలా పీక్స్ లో ఉంది సార్. అది ఏ హీరో ఫ్యాన్స్ కి మరొక హీరో ఫ్యాన్స్ తో ఉండొచ్చు, కానీ ఇది చాలా తీవ్రంగా కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా కొట్టుకునే స్టేజ్ కూడా. ఒక హీరో సినిమా బాగాలేదు అంటే ఇంకొక సినిమా హీరో ఫ్యాన్ వచ్చి బాగుందని చెప్పు అని ఆడియో వినిపించి ఇప్పుడు బాగుందని చెప్పని కూడా ఫైట్ చేసే వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్. ఓకే సార్, ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఇండస్ట్రీ, విమెన్స్ ఆర్ గర్ల్స్? ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా కానీ, ఎవరన్నా భయపెట్టినా, ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా, ఎవరన్నా క్విట్ ప్రో లాగా నాకు ఇది ఇస్తేనే అది చేస్తాను, అది ఇస్తేనే ఇది చేస్తానని ఉంటే మాత్రం డోంట్ సరెండర్. భయపడక్కర్లేదు. ఎవరన్నా అంటే ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే యూనియన్లో ఇవ్వచ్చు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి ఇచ్చి చేసుకుందాం అనేది కాదు. అక్కడ మనం టాలెంట్ ఉన్నవాడు ఇందులో సర్వైవ్ అవుతారు ఎట్లయినా కానీ. ఒట్టి దాంతో సర్వైవ్ అవుతారని నమ్ముకుంటే మాత్రం అది మోసం, అది జరగదు, అది అబద్ధం కూడా. టాలెంట్ ఉంటేనే అది ఉన్న టాలెంట్ ఉంటేనే ఉంటుంది. నీకు టాలెంట్ ఉన్నప్పుడు అది ఉన్నా లేకుండా నడుస్తుంది. సింపుల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది భరద్వాజ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ రోజు వరకు కూడా అనేక ఆరోపణలు మన కొరియోగ్రాఫర్కి సంబంధించి అండ్ బాధిత మహిళకి సంబంధించి అసలు ఏం చర్యలు ఉండబోతున్నాయి, ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ కమిటీ ఇప్పటి వరకు ఉందని తెలియదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అది 2013లో ఫామ్ అయింది అని చెప్పి భరద్వాజ గారు ఒక సెన్సేషన్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా లెటర్ ఇస్తానని ఆయన క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్